శ్రీ వసంతరావు వెంకట్రావు గారి ఆధునిక విజ్ఞానం 8వ భాగం, చివరి భాగం దాదాపు 18-12-25 సూర్యుడు అనే పుస్తకంలోని చివరి అంశం చిత్రగుప్తులు. అనుక్షణం జీవులు చేస్తున్న పాపపుణ్యాలను నిర్దిష్టంగా రాసి జీవితాంతంలో యమలోకం చేరుకున్న పాపాత్మల దుష్కృత్యాలు క్రోడీకరించి యమధర్మరాజుకు నివేదించే విధి చిత్రగుప్తులది. శతకోటి సహస్రంగా ఉన్న ఈ భూలోక జీవుల నిత్యకృత్య రాయటానికి 2 చిత్రగుప్తులకు సాధ్యమవుతుందా అని ఆలోచిస్తే అసలు చిత్రగుప్తులు అన్న వ్యక్తులున్నారా లేరా అనే సందేహం కలగక తప్ప. ఒక్కొక్క లేఖకుడు లిప్త కాలంలోనైనా విరామం లేకుండా రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే ఒక జీవి దినచర్య వ్రాయటానికి 3 కావాలి. ఆ లెక్కపై అసంఖ్యాకంగా ఉన్న జీవులకు అధమం 3 రెట్లైన చిత్రగుప్తులు ఉంటే కానీ యమలోకంలో పాపులకు ఉచిత శిక్ష విధించడానికి ముఖ్య ఆధారమైన జీవిత చరిత్రను సమగ్రంగా సిద్ధం చేయటం సాధ్యం కానట్టు మనకు అర్థమవుతుంది. అలా అవడం సామాన్య మానవులకు కూడా అంగీకృతం కాని పాత్రలను పురాణ ఇతిహాసకర్తలైన మహామేధావులు సృష్టిస్తారా అని విషమ సందేహం రావటం సమంజసం. నారద పాత్రను విమర్శించిన సందర్భంలో పురాణ ఇతిహాసాలలోని వ్యక్తుల మూర్తిమత్వం ఇయ్యబడిన విశిష్ట అభిప్రాయాలుగా భావించడం ఉత్తమోత్తమని చెప్పాం. మనం మహోన్నతమైన విశాలంగా అయిన సంఘ నిర్మాణం చెక్కు చెదరక బీటలు వారకుండా కాల ధ్వంసాల తరువాత పాడిపోకుండా నశించకుండా నిరంతరం వర్ధిల్ల చేసేటువంటి సార్వకాలకమైన అక్కరకు వచ్చే విశ్వజనీనా అభిప్రాయాల సంపుటీకరణమే ప్రాచీన శాస్త్ర మంజూష అంటే ఒక పెట్టె. సర్వవ్యాపి అయిన భగవంతుడి పేరిట ఇహ పాపాలకు పరలోకంలో జీవులు అనుభవిస్తున్న దురంత యాతనల పేరిట సంఘ మర్యాదలను పాటించమని మానవులకు హెచ్చరిస్తున్న ప్రాచీన శాస్త్రాలు పాశ్చాత్య నాగరికత వ్యామోహితుల భౌతిక జ్ఞాన దేశ దృష్టితో లేని దృష్టితో అవలోకించడం నవనాగరికులకు హాస్యాస్పదాలైనట్టు కనిపించుగాక అంత మాత్రాన వాటిని తృణీకరించగా తత్ప్రాతిపదికలైన భావ సంపత్తి గ్రహించాల్సిన బాధ్యత మన. ఎందుకు పెట్టారు? అందులో ఆంతర్యమే. అతి రహస్యంగా మానవుడి చేసే దుష్కృత్యాలు పరులకు అజ్ఞేయాలై కనపడక సర్వదా రహస్యంగా ఉంటాయనే నమ్మకం వాళ్ళకి కనుక లేకపోతే మానవుడు దుష్పథగాములు కొన్ని నైతిక దుష్కృత్యాలు వెల్లడైనప్పుడు తగిన శిక్ష సంఘము ప్రభుత్వము విధిస్తూనే ఉంటుంది. రాజదండన భయోత్పాదకంగా ఉంటుంది. న్యాయమూర్తులు అప్రమత్తులై సకాలంలో దుష్ట శిక్షణ చేస్తూనే ఉంటారు. అయినా ఒకానొకప్పుడు ఎప్పుడైనా మానవుడి దుర్నయాలు శిక్షాధికారుల సూక్ష్మ దృష్టి నుంచి తప్పించుకుపోతాయన్న ఆశ చేత మానవుడు అలౌకిక ప్రవర్తనానికి నెట్టుకొనేది ఇది భౌతిక ప్రపంచ విషయం. శిక్షార్హుడు ప్రమాదవశాత్తు భూలోకంలో దండన విముక్తులు అయినా మరణానంతరంలో వాళ్ళ దుష్కృత్యాలకు తగిన శిక్ష అనుభవం వాళ్ళకి తప్పదని భారతీయ సిద్ధాంతం. ప్రతి కర్మ అనుభవం జీవికి అనుల్లంఘనీయం అయినప్పుడు సుకృత దుష్కృతాలు జన్మాంతరేపి జీవిని ఆశ్రయించి ఉన్నప్పుడు యుక్త శిక్ష నిర్ణయానికి వీలయ్యేట్లుగా జీవి యొక్క కార్యాకార్య సముదాయం సమగ్రంగా లిఖితమై ఉండాలి. లేదేని జీవికి అన్యాయం జరుగు. ఏ విశ్వశక్తి ప్రేరణంతో జీవికి కర్మానుభవం అవశ్య కర్తవ్యము
ఆ విశ్వశక్తి ప్రేరణని జీవి యొక్క సంపూర్ణ చరిత్ర నిరాఘాటంగా విశ్వపత్రాలలో స్వముద్రితం కావాల్సిందంటే వాడే రాసుకున్నాడు. ఈ భావమే పురాణ గ్రంథస్థమై ఉండి ఉన్నట్లయితే ఆ కాలంలో అది జనాదరణకు పాత్రమయ్యేది కాదు. మత విశ్వాసం ప్రబలంగా ఉన్న ఆ కాలం ప్రతి ఉత్కృష్ట విషయము మతపరంగా ఉద్బోధింపబడి సర్వజీవ కార్యకార్య లేఖన నిర్వహణ భారం వహించటానికి ప్రత్యేకంగా చిత్రగుప్తులనేవాడు సృష్టించబడ్డారు. శక్తి ద్రవ్యాలకు అవినాభావ సంబంధం ఉంది అని ప్రాయోగికంగా ధృవపరచి ఎనర్జీ శక్తిగా, ఎనర్జీ ద్రవ్యంగా, ద్రవ్యం ఎనర్జీగా మారుతుందని E=mc², ఐన్స్టైన్ సిద్ధాంతం. స్థూల దృష్టికి గోచరించే బహుధా అనేకత్వంలో ఏకత్వాన్ని అన్వేషించగలిగిన భౌతిక విజ్ఞాన దృష్టితో చిత్రగుప్త భావాన్ని విమర్శిస్తే మహత్తరమైన సత్యం మనకు వ్యక్తము. అది ఏ జీవికి ఆ జీవే చిత్రగుప్తుడు అన్నది పరమ రహస్యం. అనుక్షణం సర్వకాల సర్వావస్థలలో ప్రతి జీవి తన సంపూర్ణ చర్యల భావాలను అజ్ఞాత విశ్వపుస్తక పత్రాలలో లిఖిస్తూనే ఉంటాడు. జీవి యొక్క యావత్ చరిత్రాన్ని విశ్వాంతరాళంలోనికి ప్రకృతి శక్తుల మూలంగా తనే వ్యాపింపచేస్తాడు, ఎవడో రాయక్కల. అయితే ఆ చరిత్ర సూక్ష్మ లిపిలోకి అనువదింపబడిన తర్వాత విశ్వయానాన్ని బయలుదేరటం చేత ఒకరి చరిత్ర మరొకరు సంగ్రహించడానికి అవకాశం లేదు. ఆ సూక్ష్మలిపి ఎరిగిన భవితజ్ఞుల విశేష దృష్టికి మాత్రం అన్నీ తెలుస్తాయి. విశ్వం విద్యుదయస్కాంత శక్తి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీకి క్రీడా రంగం తెలుసు. ఉష్ణం, కాంతి, ఎక్స్ కిరణాలు, గామా కిరణాలు, అల్ట్రావయోలెట్ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ కిరణాలు, రేడియో తరంగాలు మొదలైన విభిన్న భిన్న రూపాలలో విద్యుదయస్కాంత శక్తి విశ్వంలో స్వేచ్ఛా విహారం చేస్తూనే ఉంది. కోట్ల కొలది మైళ్ళ దూరంలో ఉన్న నక్షత్రాలను ప్రసరించే కాంతి యుక్త ఉపకర పరికరాలతో పరిశీలించి జ్యోతిష్ శాస్త్రజ్ఞ నక్షత్ర చరిత్రను కొంతవరకు సమకూర్చగలుగుతారు. నక్షత్ర గర్భంలో ఏర్పడుతున్న మహాద్భుత పరిణామాలు నిర్దిష్టంగా మానవులకు ఎరిగించేది నక్షత్ర కాంతి. ఆ కాంతి కంటికి కాంతే కనపడక్కర్లేదు. పేయిని చెప్పిన వివిధ కిరణాలలో ఏదైనా నక్షత్ర రహస్యం బయట పెట్టగల. అయితే ఆ లిపి మరొక విధంగా అర్థం చేసుకోవాలి. మానవుడి ద్వారా విద్యుత్ నిరాటంకంగా ప్రవహిస్తుంది. విద్యుత్ ప్రవాహానికి మానవుడు కొంత ప్రతిరోధకం రెసిస్టెన్స్ కలిగించినా మానవ శరీరం మంచి వాహకం కండక్టర్వే. ఏదైనా ఒక లోహపు తీగ యొక్క ప్రతిరోధం నిశ్చితమే, కానీ మానవుడి ప్రతిరోధం మారుతూ ఉంటుందన్న విషయం మనస్తత్వజ్ఞులు ప్రాయోగికంగా రుజువు చేశారు. ఒక విద్యుదావృత్తాన్ని ఎలక్ట్రిక్ సర్క్యూట్లో మానవుణ్ణి చేర్చి వాటి ప్రతిరోధం కనుక్కోవచ్చు, అంటే రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. అలా ఉంటే మానవుడికి భయము, ఉత్సాహము, ఉద్రేకము, సంభ్రమము, విషాదము, కారుణ్యము, ఆశ్చర్యము కలిగినప్పుడు విద్యుత్ ప్రవాహానికి వాటి ప్రతిరోధం మారుతున్నట్లు కనుక్కున్నారు. మానవుడికి మల పరివర్తనం సంభవించినప్పుడల్లా వాటి ప్రతిరోధ రెసిస్టెన్స్ పరిమాణం మారుతుందని రుజువై. అలాంటి సమయాలలో మానవ శరీరంలో వైద్యుతీయంగా మార్పు జరుగుతుంది. ఎలక్ట్రిక్ పవర్గా వల్కనైట్ వన్నెతో తల దువ్వుకొని, వల్కనైట్ పన్నెతో అంటే దువ్వెంతో తల దువ్వుకొని ఆ దువ్వెను చేతి వెంట్రుకల దగ్గరకి తెస్తే ఆ వెంట్రుకలు నిలువుగా నిలబడతాయి, ఆకర్షింపం. తల దువ్వుకున్నప్పుడు కలిగిన రాపిడి చేత వల్కనైట్లో స్థావర విద్యుత్, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఏర్పడు.
ఆ దువ్వెనలో ఉన్న విద్యుత్ వెంట్రుకలను సైతం ప్రేరేపించి వాటికి కూడా విద్యుత్ ఆవేశాన్ని ఎలక్ట్రిక్ ఛార్జీ కలిగిస్తుంది. ఆ కారణం చేత వెంట్రుకలు అన్యోన్యంగా విముఖమవుతాయి, ఒకదాని నుండి ఒకటి దూరంగా పోవటానికి ప్రయత్నిస్తాయి. కానీ శరీరంలో ఉద్భవించింది అవటం చేత రోమాలు వాటి స్థానం నుంచి కదలలేవు. కాబట్టి విద్యుత్ ఆవేశం పొందినటువంటి అవి గత్యంతరం లేక నిట్టనిలుగా నిలబడ సంభ్రమ ఉత్సాహాది రసాలు ఉద్భవించినప్పుడు మన వెంట్రుకలు ఒక్కసారిగా నిక్కబుడుచుకుంటాయి. అదే కానీ అది శరీరం గగుర్పాటు వల్ల అవటం చేత శరీరం గగుర్పాడుచినప్పుడు వెంట్రుకలు విద్యుదావేశం ప్రాప్తిస్తుందని సహేతుకంగా నిర్ణయించబడి ఆ ప్రణిలో విద్యుదయస్కాంత తరంగాలు ఏర్పడటం కూడా అవకాశం. ఆ తరంగాలు దిగ్విలయం వ్యాపిస్తాయి యూనివర్సల్. వాటి సందేశం గ్రహించగల వాళ్ళకందరికీ జీవి యొక్క చరిత్రను పూర్తిగా తెలియపరుస్తుంది. అయితే విద్యుదయస్కాంత తరంగాల ద్వారా సర్వ కార్యాలు ప్రకటితమవుతాయా కావా అని ఆలోచిస్తే ఎంత గోప్యంగా జీవి చేసిన పనైన విద్యుదయస్కాంత లిపిలోని అనువదింపబడకపోదు అంటే తప్పకుండా అది నమోదు చేస్తుంది, రికార్డ్ చేస్తుంది. యోచన చేయకుండా ఏ కార్యం జీవి చెయ్యలేడు కదా. ఆలోచన ప్రతి కార్యానికి ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తుల మూలంగానే జరుగుతుంది. ఎలాంటి స్వల్ప కార్యమైన తదాచరణ విషయంలో జీవికి మొదటగా ఇచ్ఛ కోరిక జనిస్తుంది. తర్వాత ఆచరణ విధానం ఆలోచిస్తే జ్ఞానం వస్తుంది. ఆ తర్వాత చెయ్యాల్సిన పనికి పూనుకో. అలా యుక్తమైన మన ప్రవృత్తి లేకపోతే ఈ పనులు సాగు. ఒక మన ప్రవృత్తితో శరీరంలోని విద్యుదయస్కాంత తరంగాలు వ్యాపిస్తాయి. అవి సెకండ్కి 186,000 మైళ్ళ వేగంతో ఆకాశంలో ప్రయాణం చేస్తాయి. వాటి వేగాన్ని మించిన వేగం మరో వేగం అంటే మనస్సు వేగం తప్ప ఇంకొకటి. వాటికి విరామ ఆకాంక్ష లేదు, ఆగిపోవటం, రెస్ట్ తీసుకోవటం లేదు. కించిత్తైనా క్షయం లేని అంటే నాశనం కాని జనంతో కాలాంతరం వరకు అవి విశ్వయాత్ర చేస్తూనే ఉంటాయి. భూలోక జీవజాలంలో మానవుడు సర్వోత్కృష్టుడు కావచ్చు, మానవ నాగరికత మహోత్కృష్టమైంది కూడా కావచ్చు. కానీ జగత్తులో నక్షత్ర గోళాలు లెక్కకు మీరినన్ని ఉన్నాయి. ఆ గోళాలలో కానీ వాటిని ఆశ్రయించి పరిభ్రమిస్తున్న గ్రహాలలోని భూలోక జీవం వంటి జీవాన్ని లేకపోవచ్చు. కానీ మానవుడి కన్నా మేధావంతులైన జీవులు ఉంటారని ఉండరని నిష్కర్షగా ఎక్కడ చెప్పలేము. భూగోళ పరిణామంలో ప్రాథమిక జీవజాతుల నుండి మానవుడు ఉద్భవించినట్టు మనం ఒప్పుకుంటే నిరంతర విపర్యయం చెందుతున్న మార్పు చెందుతున్న భౌతిక అవస్థలకు అనుగుణంగా మానవ జాతి నుండి అంతకంతకు ఉత్తమోత్తమైన జాతి జనింపదని ఖండితంగా చెప్పటానికి వీల్లేదు. అదే అరవిందుడి స్థితి అవటం చేత మానవ నాగరికత కన్నా అత్యుత్తమమైన నాగరికతలు వర్ధిల్లుతున్నటువంటి జీవులు గోళాలు ఉండవచ్చు వాళ్ళకు కూడా. అలాంటి జీవులు విద్యుదయస్కాంత తరంగ లిపిని మనకన్నా సూక్ష్మంగా అవగాహన చేసుకునే సాధనాలు కల్పించి కూడా ఉండదు. దూరదర్శిని కంటే గొప్ప యంత్రాలలో భూమిని పరిశీలిస్తే భూలోక జీవుల చరిత్రలు వాళ్ళకి సువ్యక్తం అవటంలో సందేహం అంటూ లేదు. అలాంటి విశేష సామర్థ్యం గల ఉత్కృష్ట జీవులు అనేక గోళాలలో ఉండొచ్చు. మనకు అతి సమీపంలో ఉన్న నక్షత్రం యొక్క దూరం 24 కోట్ల మైళ్ళ దూరం. ఊహాతీతమైన నక్షత్రం దూరాలను కాంతి సంవత్సరం లైట్ ఇయర్స్తో కొలుస్తూ
సెకండుకు 1,86,000 మైళ్ళ చొప్పున ప్రయాణం చేసే కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణం చేస్తుందో అది అన్ని కోట్ల మైళ్ళకు. కాబట్టి మనకు అన్ని కోట్ల మైళ్ళు ఎడంగా ఉన్న నక్షత్రము యొక్క దూరం ఒక కాంతి సంవత్సరం అంట. 6 తర్వాత 2 5 5 సున్నాలను 600,000 కోట్ల మైళ్ళ దూరం, అదే కాంతి సంవత్సరం. ఇది భౌతిక విజ్ఞాన యుగమని, ఎంత విజ్ఞాన ప్రాబల్యంతో నాస్తికత్వమే ప్రబలుతున్నదని దురభిప్రాయం పడకుండా భౌతిక విజ్ఞాన ఆదేశాలను గ్రహించి ఇవాళ మన ప్రవృత్తికి అనుగుణంగా భౌతిక జ్ఞాన దీపికతో ప్రాచీన శాస్త్రాగారాన్ని శోధిస్తే దాని ప్రాశస్త్యం నవీనులకు కూడా ఆకర్షించకుండా ఏం మూఢ విశ్వాసాచ్ఛాదితమైన ఉన్నత భావాలు స్పష్టంగా ప్రదర్శించగల నూతన కాంతులు ప్రకటించిన నవనాగరికులు గుండవైన ముగ్గురై వాటికి అంజలి ఘటిస్తారని ఆశించవచ్చు. విగ్రహార అనునిత్యం మానవుడు చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతాలై మానవ కృషి అని నిత్య ప్రవాహాన్ని విఘ్నాలు ఆనకట్టలు కల్పించబడకపోతే మానవ హృదయంలో భగవద్భావన అంకురించాల్సిన అవసరమే లేదు. మానవ సామర్థ్యానికి అంతు ఉన్నదని మానవ అతీతాలైన కొన్ని జగచ్చక్తులు బలవత్తరంగా నిత్య ప్రవృత్తిలో మానవుడిని కీలు బొమ్మల్లాగా ఆడించగలవు అనే జ్ఞానం మానవుడికి కనుక లేకపోతే తానే యావత్ సృష్టికి నిరంకుశ ప్రభు అనే అహంకారంతో తాండవిస్తారు. కానీ ప్రకృతి ఒక మార్గం అవలంబించి సహజ పరిణామం చెందుతుండ మానవుడు స్వ అభ్యుదయ అనుకూలమైన పదాన్ని అనుసరించే ప్రయత్నమే చేస్తాడు. జీవిత ఉద్దేశం ఏమైనా సుఖప్రదమైన ఆనందదాయకమైన జీవితమే సర్వదా అభిలషిస్తూ దుర్నివారమైన ఆ వాంఛే ప్రకృతిలో సంఘర్షించడాన్ని మానవుడిని ప్రోత్సహిస్తారు. కాలానుగుణంగా వాతావరణంలో భౌతిక అవస్థలలో కలిగే మార్పు ఉండటం సహజం. దుర్భర గ్రీష్మ భీష్మ ఆతపానికి అంటే వేడి శోషిల్లకుండా శైత్యోపచారాలు చేసుకొని ఏసీలు మొదలైనవి పెట్టుకొని ఆ తీవ్ర హేమంత వేదక శైత్యాన్ని పురుగుడు కాకుండా ఉష్ణధారాలు కల్పించి ఉష్ణ ఆధారాలు అంటే హీట్ కూడా పెట్టుకొని మానవుడు అన్ని బాధల నుంచి తప్పుకుంటున్నాడు. అదెత్తి పైకి చూడగా అనంత ఆకాశంలో గోచరించింది. ఆకాశానికి ఆది అంతాలు లేవు. అలాంటి ఆకాశంలో సూర్య చంద్రబింబాలు నక్షత్రాలు కనిపిస్తూ ఉండే వాటి విషయమై ఆది మానవులకు ఎలాంటి జ్ఞానం లేకపోయి సూర్య చంద్ర ఉదయ అస్తమానాలు నక్షత్ర చలనాలు అహోరాత్రాలు పగలు రాత్రి మొదలైన మార్పుల భావం గ్రాహ్యమైంది కాదు, తెలిసేది కాదు. తన ఇచ్ఛానుసారంగా క్రియాలోనుడవటానికి మానవుడు ప్రకృతి శక్తులు ఒకప్పుడు దోహదం చేసి ఒకప్పుడు అంతరాయం కలిగించే కార్యాలు సానుకూలమైతే ఆనందపడేవాడు, విఘ్నాలు కలిపితే ఏడ్చేవాడు. అలా ఆనంద విషాద పరంపరలకు లోనైన తనకన్నా బలవత్తరమైన శక్తులు ఉన్నాయి అనేటువంటి భావంలోకి మానవుడు ఒప్పుకోవాల్సి వచ్చింది. తన ప్రతిబింబాన్ని ప్రకృతిలో చూస్తున్నప్పుడు అగోచర శక్తులకు రూపనామాలు ఆరోపించి అవిఘ్నకారుడని 2 తెగలలోని విభాగం చేసి తనకు సహాయభూతమై నిర్విఘ్న కార్య సాధన తోడ్పడే వాళ్ళంతా దేవతలు, తనకు విఘ్నాలు కలిగించే వాళ్ళంతా రాక్షసులని నిర్ణయించారు. కొంతకాలం అయ్యేసరికి సంవత్సరం ప్రారంభం సంవత్సర అంతాన్ని భౌతిక అవస్థలు పరివర్తనం పొందటం గమనించారు. కానీ ఆ పరివర్తన మార్పులోనే పరావర్త క్రమం గోచరి. ప్రతి సంవత్సరం వేసవిలో
సూర్యుడు ఉగ్రుడై జలాశయాల్లోని నీటిని ఇంకిస్తున్నారు. వర్ష ఆగమనంతో నదీ నదాదులను జలపూరితం చేసి గట్టు తెగెత్తు ప్రవహింపచేస్తారు. శరత్కాలంలో చంద్రుడి యొక్క వెన్నెల అద్భుతం అపార హృదయ ఆహ్లాదంగా మారుతున్నట్టు కనుక సస్య అభివృద్ధికి పంటల అభివృద్ధి సమయానుగుణంగా నీరు గాలి సూర్యరశ్మి అవసరమని గ్రహించారు. వాటిలో ఏది లోపించిన పంటలు ధ్వంసం అవటం చేత గాలి సూర్యుడు నీరు మొదలైన ప్రకృతి శక్తులను దేవతలుగా పరిగణించి గాలి వాయు వరుణ సూర్యాది పేర్లతో ఉపాసనలు చెయ్యటం ప్రారంభించి రాను రాను వివిధ మానవ సంఘాలు ఏర్పడ్డాయి. సంఘ సామాజికుల రక్షణార్థం కొన్ని నియమాలు ఏర్పాటు చెయ్యబడి కానీ జాతస్య హి ధ్రువో మృత్యు అనే సత్యం మానవ హృదయాన్ని కలత పెట్టడం ప్రారంభం. ఈ ప్రపంచంలో కొంతకాలం జీవించి చనిపోవటమేనా లేక జీవితం తరువాత ఏమైనా ఉందా అనే ప్రశ్న బయలు. పసిమి వన్యతో నబనబలాడే భౌతిక శరీరం చివరకు కళేబరమై క్షీణించి ఛిద్రమవటం అనేది నిశ్చయం. అనివార్యంగా మానవ వేషం తాలి భౌతిక రంగం నుండి విరమించాక జీవి గతి ఏమవుతుంది అనే సందేహం బాగా ఎక్కువ. భూలోక అనుభవం వ్యర్థంగా నశించిపోతోందన్న భావం కొందరికి ఇష్టం లేకుండా పోయి చనిపోయిన జీవి కర్మేంద్రియాలకు చిక్కని అవస్థానం పొందుతాడని పరలోకం చేరి భూలోక కర్మల ప్రతి కర్మాన్ని అనుభవిస్తూ పునర్జన్మ పొందుతాడని సాహసమైన ఒక ప్రతిపాదన చేశారు. జగన్ నాటక రంగం భూలోకం ఒక్కటే కాదు, యావత్ విశ్వము నాటక రంగమే అని స్థిరమైన అభిప్రాయానికి వచ్చి అయితే ఈ విచిత్ర నాటకానికి కర్త ఎవరు? నాటకంలో పాత్రధారులు మానవులొక్కరే కాదు, అనేక జీవరాశులు అజీవ పదార్థాలు ప్రాణం లేని ప్రకృతి శక్తులు నక్షత్ర గ్రహాది మఖోమండల మూర్తులు ఉన్నారు. ఇవన్నీ స్వధర్మ నిర్వహణలోనే ఉంది. నిశముసమైన విస్తరమింపడొకటో నివేజమిత్రుడు సందర్భుతా నించుక మేరమీరదుగ తానుండు వీతుం సదా క్షమ సర్వము వహించు నీరదము వర్షం వించు కాలానుగుణస్వరముగా అంటే ఎవరి ప్రోద్బలం లేకుండానే ఆ ప్రకారంగా అది ప్రవర్తిస్తున్నాయా? అది అసంభవం. సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలను విపరీతమైన వీసమైన వార లేకుండా గతులు తప్పనీయకుండా నడిపిస్తున్నది. మితి మేరకుండా సముద్రాన్ని అరిగట్టి జగన్నాటకాన్ని ఆడిస్తుంది అని భగవంతుడు ఉన్నది. ఆ చేసిన వాడిని ఆ శక్తిని భగవంతుడు అన్న. సామాన్యంగా రచనలో కృతికర్త కానీ చిత్రంలో తచ్చిత్రకారుడు కానీ ఇమిడి ఉండదు. కానీ ఈ విచిత్ర జగన్నాటక రంగంలో నాటకకర్త అంతర్లీనమై ఉంటాడు. అణువు మొదలు బ్రహ్మాండం ప్రతి వస్తువులో భగవత్ అంశం ఉంది. అలాంటి భగవంత్ తన నిర్వచన మాత్రేన రూపరహితుడు గుణరహితుడు అగోచర సర్వాంతర్యామే కానీ ఎక్కడా కలిపి మానవుని సంసార సాగరుండి జీవ ప్రవాహం ప్రతి ప్రవాహాల నుండి తరింపచేయగల శక్తి భగవంతుడికే ఉంది. శరణ్యుడు భగవంతుడే. ఎవరిని శరణ్ కోరాలంటే భగవంతుడే. భగవద్ధ్యానం ఎలా సాధ్యం? ఒక భావంపై మానవ హృదయం సాధారణంగా లగ్నం కాదు. ఇంద్రియ అతీతమైన ఒక శక్తిపై మనస్సును కేంద్రీకరించడం కష్టం. ఏకాగ్రత నైశ్చర్యం అంటే నిశ్చలత సులభ సాధ్యమైనవి కావు. నిరాకార నిర్వికార నిర్గుణ భగవంతుడు సామాన్య మానవుడు భజించడం పూజించడం భగవంతుడి ఒక మూర్తిమత్వం ఇచ్చి వివిధ నామాలు ఏర్పాటు చేసుకున్నారు. నిరంతరం జరుగుతున్న సృష్టి స్థితి లయాల అధికారుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఒకే పరాశక్తి త్రిమూర్తులలో ఉన్నటి దాని వ్యాపారాన్ని బట్టి వివిధ లక్షణాలుగా ప్రవర్తిస్తుందన్న. కానీ మానవ స్వభావం
భిన్నాతి భిన్నమైంది. మానవ ఆశయాలు బహుళం. ఆశయాలకు అనుగుణంగా భగవన్మూర్తి ఊహింపదగి, కాకపోతే సాధనకు అవటం చేత మానవాకాంక్ష తీర్చటానికి విగ్రహారాధన ప్రారంభమై, అది దేవాలయాలు ప్రతిష్ఠింపబడిన లోహ శిలా విగ్రహాలు ఆరాధిస్తే, ఇంట్లో పూజా గృహంలో ఉన్న చిన్న మూర్తులను అర్చించినప్పుడు మనస్సు ఆకర్షించి వాటిపై గల లగ్నం వరచడమే ఆ మూర్తులు ఉపకరిస్తున్నాయి. కానీ ఆ మూర్తులే భగవంతుడన్న మూఢ నమ్మకంతో వాటినెవరు పూజ చెయ్యరు. చిత్త చాంచల్యాన్ని అరికట్టి నిష్ట సమకూర్చటానికే విగ్రహాలు. అంత మాత్రాన భగవంతుని రూపరాహిత్యాన్ని, నిర్గుణత్వానికి, సర్వవ్యాపకత్వానికి కళంకమేం రాదు. ఈ విషయం ఒక ఉపమానపూర్వకంగా ఉపయోగించి విచారి ఆ ఉపమానం ఎంతవరకు సాగగలదో చూద్దాం. అనేక ప్రకృతి శక్తులు కలది అని ఆదినే మానవుడు గ్రహించాడు మొదట. కానీ వాటి తత్వం మాత్రం పూర్తిగా అర్థం కాదు. అగ్ని జ్వాలల తీవ్రమే, జంఝామారుతిని అపార బలం, సూర్యుని మహోజ్వల కాంతి గమనిస్తున్న మానవులలో కొందరు వాటి విషయమై సమగ్ర జ్ఞానాన్ని సంపాదించిన దైవ బలంతో వాటిని ఆరాధిస్తున్న కారణం చేత మత గ్రంథాల్లో గోప్యంగా ఆ జ్ఞానాన్ని భద్రపరచ. భౌతిక విజ్ఞానులు మాత్రం ప్రకృతిని పరిశీలించి ఇంద్రియాతీతమైన విషయాలు సూక్ష్మ యంత్రాలతో గ్రహించి పరిశీలన వివిధ భాగాలలో కేటాయించి అనేక విజ్ఞాన శాఖలు భౌతిక విజ్ఞానంలో ప్రధానమైన విషయం ఏమిటంటే పరిశీలనపై నిర్మించబడిన సిద్ధాంత ప్రయోగం చేత స్థిరీకృతం కావాలి. అలా కాకపోతే ఆ సిద్ధాంతం ఆమోదం పొందదు. శక్తి యొక్క స్వభావం అవగాహన చేసుకోవటానికి విజ్ఞానులు అనేక ప్రయోగాలు చేసి శక్తి వివిధ రూపాలు పొందుతుందని, ఒక రూపంలో ఉన్న శక్తిని ఇంకొక రూపంలోకి మార్చచ్చని కనుక్కొని ఆ విషయం ప్రయోగపూర్వకంగా నిరూపించవచ్చే కాక దైనందిన జీవితంలో ఆ విషయాన్ని అనేక విధాలుగా మనం వాడుతాం. రాపిడి వల్ల వేడి వల్ల రైలు వంటి యంత్రాలు నడుస్తాయి. వేడిమ వల్ల విద్యుత్తు ఒక రాగి తీగను ఒక ఇగర్ప తీగను కలిపితే ఆ తీగను తెంపి దాని రెండు కొలలను ఒక చోట గ్యాల్వనోమీటర్లో కనుక టైప్ చూపించినట్టయితే ఏదో ఒక కొనకు వేడి చేయగా గ్యాల్వనామీటర్ కదులుతుంది. అందులో నుండి విద్యుత్తు ప్రవహిస్తుంది. అంటే వేడి వల్ల విద్యుత్తు పట్టిందని అద్యుత్తు వల్ల వెలుతురు పడతాయి. అవి విద్యుత్ దీపాల్లో స్పష్టం. ఒక తీగ చుట్టను అయస్కాంత ధ్రువాలు మ్యాగ్నెటిక్ పోల్స్ ఒక తీగ వద్ద గిరగిరా తిప్పితే తీగలో విద్యుత్తు ప్రవహిస్తుంది. ఆ తీగ చుట్టలో నుండి విద్యుత్ ప్రవాహాన్ని పంపితే అది గిరా మాత్రమే విద్యుత్తు. వీవనలలో అంటే ఫ్యాన్లలో విరళ గంధికామ్లం డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గల పాత్ర చిత్రంలో చూస్తున్నాం మనం. దానిలో ఒక చోట రా అనే రాగి తీగి, నా అంటే నాగం జింకు రేకులు ఉంచి ఆ రెంటిని ఒక తీగతో కలిపితే పైన అందులో విద్యుత్తు ప్రవహించినట్టు మనకు అర్థమవుతుంది. అంతేకాదు కర్మేంద్రియాలకు వ్యక్తం లేని విశేష రూపాల్లో ఉన్న శక్తి ఉపకరణాల ద్వారా ఆకాశవాణిలో ఉపయోగింపబడిన బ్రాడ్కాస్టింగ్ తరంగాలు, రేడియో కనిపెట్టగా కానీ మన ఇంద్రియాలు కనిపెట్ట. అతి నీలలోహిత అల్ట్రావైలెట్ కిరణాలు చూస్తే కళ్ళు వేడిగా అయిపోతాయి. బేరియం పట్టిక అంటే బేరియం ప్లాటినో సైనైడ్ అనే పదార్థంతో పూయబడిన ఫలకం లేదే కిరణాలు గమనించలేం. ఎక్స్రే అతి సూక్ష్మమైన యంత్ర సహాయంతో కానీ గామా కిరణాలు, కాస్మిక్ కిరణాలు తెలుసుకోవాలి.
ఈ కిరణాలు కొన్ని అపార శక్తివంతాలైనవి. చాలా వరకు ఈ కిరణాలు జగద్వ్యాప్తంగా ఉంటాయి. మహోజ్వల జ్వాలలు ఉత్పాదాలైన నక్షత్రాలు అపరిమిత ప్రమాణంలో ఉష్ణం మొదలైన శక్తులను దిగ్విలయం వ్యాపింపచేస్తాయి. దశలక్షల కోట్ల మైళ్ళ దూరాలలో ఉన్న నక్షత్రాలు విరామం లేకుండా ప్రసరిస్తున్న శక్తి యావత్ ఆకాశంలో సంచారం చేస్తూనే ఉంది. శక్తి ప్రసార వ్యాప్తం కాని ఆకాశం యాగత్తులో సమంతైన ద్రవ్యానికి శక్తికి గల అవినాభావం సుమారు ఈ శతాబ్దంలోనే చెప్పబడింది, కనుక్కోబడి. యావత్ ద్రవ్యము పరమాణువులతో అణువులతో నిర్మితమైందని ప్రాయోగికంగా భౌతిక విజ్ఞానులు సుమారు 92 మూల పదార్థాలు వివిధ సంయోగాలచే విశ్వంలో ద్రవ్యం ఏర్పడిందని సైంటిస్టులు చెప్పారు. ప్రతి మూల పదార్థం పరమాణువులతో ఏర్పడి ఒక మూల పదార్థంలో ఉన్న పరమాణు ఒకే భారం లక్షణాలు కలిగి పరమాణువులు అభిన్నాలైన సూక్ష్మ కణంగా భావింప, కానీ దానికి ఒక నిర్మాణం ఉండదని ఇటీవలే రుజువై సూక్ష్మ యంత్రాలతో పరమాణువులు భిన్నం చేసి, అంటే దాన్ని పగలగొట్టి పరిశీలిస్తే అతి సూక్ష్మ కణాలు విద్యుత్ ఆవేశ ఎలక్ట్రిక్ ఛార్జెస్ ఉన్నట్టే వాటి విద్యుత్ కణాలుగా భావించారు. వాటిని ఎలక్ట్రాన్లు అంటారు. ఆ విద్యుత్ కణాలే పలుచని రేకుల మీద పడితే కాంతి తరంగాల్లాగా ప్రవర్తించినట్లుగా మనకి ఛాయాచిత్రాలు చెప్పాయి. ఎలా అయితే సూక్ష్మ రంధ్రం ద్వారా కాంతి కిరణజాలం పంపించి బహిర్గత కాంతి యొక్క ఛాయాచిత్రం తీయగా ఏక కేంద్రం గల అనేక వలయ ఛాయాచిత్రంలో కనపడుతుంది. ఈ విషయాన్ని వివర్తనం, డిఫ్రాక్షన్ అంటారు. తరంగ స్వభావం గల కాంతి స్పేస్ వివర్త వలయం డిఫ్రాక్షన్ రింగ్స్ను కలిగించగా విద్యుత్ కణ పరిమాణానికి అనుగుణంగా రంధ్రాలు గల పలచని రేకుల్లోంచి ఎలక్ట్రాన్లను పంపితే ఏక కేంద్ర వలయాలే ఛాయాచిత్రంలో కనిపిస్తాయి. అంటే విద్యుత్ కణ ప్రవాహం కాంతి కిరణ ప్రవాహం లాగా ప్రవర్తించింది అవటం చేత ఎలక్ట్రాన్ విద్యుత్ ఆవేశం కల కణాలుగా భావించటానికి అవకాశం లేదు. ఏది విద్యుత్ కణంగా భావింపబడుతుందో అదొక తరంగ సమూహమని అంగీకరించారు. పరమాణువులో ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఎలక్ట్రాన్ శక్తి సమూహం. ద్రవ్యం అనే కట్టడం పరమాణువులను ఇటుకలతో నిర్మించబడింది. కానీ ఆ ఇటుకలో ద్రవ్యత్వం లేదు. ఆ ఇటుక ఒక శక్తి ఖండం అవట చేత శక్తితో ద్రవ్యం ఏర్పడి శక్తి యొక్క చరిత్ర మహాద్భుత గాథ. తరంగ రూపంలో శక్తి వ్యక్తమవు. కానీ ఒక్కొక్కప్పుడు కఠిన ద్రవ్య కణమంతా ద్రవ్యం ప్రదర్శన. 2 బంతులు ఢీకొంటే ఒకదాని మొమెంటం ఆవేగం, రెండవ దాని త్వరణం అంటారు. దాన్ని బదిలీ రెండవ దానికి బదిలీ. ఢీకొన్న తరువాత వాటి దిక్కు డైరెక్షన్, వేగం, వెలాసిటీ కూడా మారదు. అలాగే అది ఎలా మారుతుందో గతి సూత్రాల లా ఆఫ్ డైనమిక్స్ వల్ల మనం కనుక్కో. ఎక్స్ కిరణాలు పరమాణువుల మీద పడ్డ అందులో ఎలక్ట్రాన్ కొంత శక్తిని గ్రహించి పరమాణువులు వదిలేస్తాయి. ఎలక్ట్రాన్ ఒక దిక్కుగా పోతే ఎక్స్ కిరణాలు అన్ని దిశల్లో విక్షేపింపబడి ఎక్స్ కిరణాల పతనం ఇన్సిడెంట్ దిక్కుకు లంబం పెర్పెండిక్యులర్గా దిశలో విక్షిప్తమైన ప్రసారాన్ని పరిశీలించి దాని తరంగ దైర్ఘ్యం పతన కిరణాల తరంగ దైర్ఘ్యం కంటే తక్కువ అయిందన్నమాట. ఈ పరిశీలనను సమర్థించడానికి ఆర్థర్ కాంప్టన్ అనే ఒక సాహసమైన సిద్ధాంతాన్ని ప్రతిపాది ఎక్స్ కిరణజాలంలో గల కాంతి ఖండాల కణాలు అన్నట్లుగా ప్రవర్తించగలవని, అవి ఎలక్ట్రాన్పై పడిన ఆ రెండు బంతుల్లాగా ఢీకొంటాయని సిద్ధాంతరి. శక్తి ఖండాలు క్వాంటం అంట. ఎక్స్ కిరణ క్వాంటం ఎలక్ట్రాన్లను ఢీకొని తన శక్తిలో కొంత ఎలక్ట్రాన్కి ఇచ్చి తమకి దుఃఖమైనదన్న దాంతో అవి ఢీకొనటం ముందు
ఎలక్ట్రాన్లు క్వాంటం గల శక్తిని ఆవేగాన్ని గణించి ఢీకొన్న తరువాత ఎలక్ట్రాన్లకు విక్షిప్త క్వాంటాన్ని గల శక్తిని ఆవేగాన్ని గతి సూత్రాల వల్ల గణించి తత్మూలంగా విక్షిప్త క్వాంటం యొక్క తరంగ ధైర్యం వేవ్ లెంగ్త్ ఎంత హెచ్చుగా ఉంటుందో కనుగొని ప్రాయోగికంగా కొలచిన విక్షిప్త ప్రసార యొక్క తరంగ దైర్ఘ్యం పతన ప్రసారం యొక్క తరంగ దైర్ఘ్యం కంటే అంటే వేవ్ లెంగ్త్ కంటే ఎంత అధికంగా ఉందో కనిపిస్తే ఆ రెండు సరిపోయి. అంటే ఎక్స్ కిరణ ప్రసారం ద్రవ్య కణాలులాగా ప్రవర్తించగల క్వాంటంతో నిర్మితమైందని నిర్వివాదంగా ప్యాకెట్స్ అంటారు వాడు. అది అవటం శక్తిలో ద్రవ్యత్వ లక్షణాలు కనుక శక్తిలో ద్రవ్యం యొక్క లక్షణాలు ఉన్నాయి. ఖగోళులు జగద్వ్యాప్తి గురించి కనుగొన్న విషయాలు తెలుసుకో. ఆకాశంలో వెలిగే చుక్కల్లాగా కనబడే నక్షత్రాలు లక్షల కొలది మైళ్ళ నిడివిగల ద్రవ్య గోళాలని వాటిని ఆవరించిన మహోజ్వల వాయు సహస్ర మైళ్ళు ఊర్ధ్వముఖంగా దూసుకుపోతున్నాయని వాటి ఛాయాచిత్రాలు తీసి నిరూపించి ఆ పరితప్త ద్రవ్యం యొక్క తాపక్రమ టెంపరేచర్ కొన్ని వేల నుండి కోట్ల వరకు డిగ్రీల టెంపరేచర్ ఉండొచ్చని విజ్ఞానులు నిర్ణయం. అనంత ఆకాశంలో అతి దగ్గరగా ఉన్న 2 నక్షత్రాల దూరం 2,500,000 కిలోమీటర్ 500,000 కిలోమీటర్. ఆ అసహాయ నేత్రానికి కొన్ని వేల కన్నా అధికంగా నక్షత్రాలు కనపడు. కానీ ఒక విజ్ఞాని లెక్క ప్రకారం ఒక్కొక్క కనపడే నక్షత్రానికి అధము 4 కోట్ల నక్షత్రాల వంతున కనపడకుండా ఆకాశ గర్భ గహ్వరంలో దాగి ఉన్నాయి. వీటినే గెలాక్సీలు అంటారు. ఆకాశం నియతం ఫైనెట్ అని, అపర్యంతం అన్బౌండెడ్ అని జర్మన్ విజ్ఞాని ఐన్స్టైన్ ఒక వాదాన్ని ప్రతిపాదించి గెలాక్సీల చేదరిక చేత విశ్వం విస్తృతమవుతున్నా ఆకాశానికి పర్యంతం లేవు కాని అది అనంతం కాదని ఈ విధంగా జగత్తు విజ్ఞానం భౌతిక విజ్ఞానం చిత్రించి ఆధ్యాత్మానుసారంగా సర్వవ్యాప్తమైన భగవత్ శక్తి ఉంది. భౌతిక జ్ఞానానుగుణంగా సర్వవ్యాప్తమైన విద్యుత్ అయస్కాంత శక్తి ఉంది. విద్యుత్ శక్తిని మానవుడు ఉత్పన్నం చేసి అనేక విధాలకు ఉపయోగిస్తుంది. కాంతి కావాల్సినప్పుడు విద్యుత్ దీపాన్ని, గాలి కావాల్సినప్పుడు ఫ్యాన్ని, విశేష బలం కావాల్సినప్పుడు ఎలక్ట్రోమాగ్నెట్, వేడి కావాల్సింటే విద్యుత్ ఉష్ణకారిని ఉపయోగిస్తుంది. విశ్వవ్యాప్తమైన భగవత్ శక్తిని కలిగించే సాధనం మనసు కంటే ఇంకొకటి లేదు. ఏ విధంగా ఆ శక్తి యొక్క సహాయాన్ని పొందుదామన్న కేవల మనస్సంకల్పం చేతనే పొందాలి. దానికి ఏకాగ్రత, నిరంతర అభ్యాసం కంటే ఇతర సాధన సంపత్తి సమయోచితంగా లెక్కకు వచ్చేటువంటి భౌతిక శక్తిని మానవుడు అందజేసే ఉపకిరణం అనేకాలు. ఆత్మశక్తిని ఎవరి మట్టుకు వాళ్లే పెంపొందించుకో. దాని సంపాదన యుక్తమైన యంత్రాలు కానీ సాధనాలు కానీ యాపరేటర్స్ అవి లేవు. మానవుడు కామప్రేమ, విద్యా, ధనం, బలం మొదలైన వాంఛితార్థాలు పొందడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నప్పుడు సర్వవ్యాప్తమైన జగచ్చక్తి సహాయం అభిలంషించక తప్ప. భౌతిక శక్తిని ఉపకరణాల ద్వారా వినియోగించుకున్నట్టు జగచ్చక్తిని విగ్రహాల ద్వారా ఉపయోగించుకోవడానికి ఆక్షేపణం ఉండరు. మనోబలం చేతనే సంపాదించాల్సింది జగచ్చక్తి. అందుకు సాధనం అవసరం. సాధన ప్రథమ సోపానం స్థూల లక్ష్యం. విగ్రహాన్ని లక్ష్యంగా నియమించుకొని తద్వారా భగవత్ శక్తి నిష్ఠ దిద్దిగై ఉపయోగించుకోవాలి. విద్యుత్ ఉపకరణాలు, కాంతికి విద్యుత్ దీపాన్ని ఎంచుకున్న జ్ఞానాభివృద్ధి సరస్వతి లక్ష్యం ద్వారా జగచ్చక్తిని తెలుసుకోవడంలో దోషమే. ఈ దృక్పథంతో చూస్తే విగ్రహ ప్రతిష్ఠ యొక్క అంతరార్థం కొంత తెలుసు.
అతి నిష్ఠతో జపం చేసి ఆత్మశక్తి ఉత్పన్నం చేసి దానిలో ఒక మూర్తిలో గుప్తపరిచితే మహాత్ములు మానవ కోటి మహా ఉపకార సామాన్యులు ఎవరెవరి మనోబలానికి అంతర్గత వాడు కృషి చేసి ఆ గుప్త శక్తిని తమ కోసం ఉపయోగించు యాంత్రిక కళాభిజ్ఞులు వివిధ సూక్ష్మ ఉపకరణాలు సృష్టించి మానవులకు అందజేసి సుఖజీవనం సులభ సాధ్యం చేస్తున్నట్లుగా మహాత్ములు భగవత్ శక్తిని వివిధ విగ్రహాల మూలంగా సామాన్యులకు అందచేస్తారు. ఏ విగ్రహాన్ని ఆరాధించినప్పుడైనా దాని నిమిత్తమాత్రంగా భావించి జగద్వ్యాప్తమైన భగవత్ శక్తినే స్తుతించినట్టు గమనించి ఏ స్తోత్రం విమర్శించినా ఆ సత్యం మనకు అర్థం. అగస్త్యముని కృత సరస్వతి స్తోత్రంలో ఈ విధంగా సరస్వతి స్తుతించబడి సరస్వతీ నమస్తుభ్యం సర్వదేవి నమో నమః శాంతరూపే శిశిధరే సర్వయోగే నమో నమః నిత్యానందే నిరాధారే నిష్కలాయై నమో నమః విద్యాధారే విమలాయై శుద్ధజ్ఞానే నమో నమః శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధై నమో నమః మూక్తాలంకృత సర్వాంగై మూలాధార నమో నమః మూలమాత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః మనోన్మని మహాయోగి వాగీశ్వరి నమో నమః వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః గుణదోష వివర్జిన్యై గుణదీప్స్యై నమో నమః సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః సంపన్నాయై కుమార్యై చ సత్వసత్యజ్ఞాని నమో నమః యోగనాభ్యై ఉమాదేవ్యై యోగానందే నమో నమః దివ్యజ్ఞాని త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః అర్ధచంద్రబింబ జటాధారి చంద్రబింబే నమో నమః చంద్రాదిత్య జటాధారి చంద్రబింబే నమో నమః అనురూపే మహారూపే విశ్వరూపే నమో నమః అనిమాజ్యసిద్ధాయై ఆనందాయై నమో నమః జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్త్యై నమో నమః నానాశస్త్రస్వరూపాయై నానారూపే నమో నమః సర్వదా పద్మవాసిన్యై పద్మరూపే నమో నమః పరమేశ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశే మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మై నమో నమః బ్రహ్మ విష్ణు శివాయై చ బ్రహ్మనాఢ్యై నమో నమః కమలాసనపత్న్యై చ కామరూపే నమో నమః కపాలి కర్మదీప్తాయై కర్మదాయై నమో నమః. దీని అర్థమేది? అణురూపే సూక్ష్మరూపే మహారూపే విశ్వరూపే వేదాయై వేదరూపాయై వేదాంతాయై అయిన పదాలు ఏది కానీ ఒక వ్యక్తికి వర్తించవు. జగద్వ్యాప్తమైన మహాశక్తినే చెప్తున్నా. విద్యాధిదేవత అయిన సరస్వతి ధ్యానిస్తున్నప్పుడైన వివిధ ఆవిర్భావాలు గల జలశక్తిని జనశక్తి జగత్ శక్తినే ధ్యానిస్తాం. ఈ విషయం గుర్తించిన విగ్రహారాధన యొక్క ఔచిత్యం ఏమిటో తెలుసు. కేవల భౌతిక విజ్ఞాన దృష్టితో సృష్టి స్థితి లయ కారణమై జగత్శక్తిని ఊహించుకునే ప్రయత్నించిన ఆ ప్రయత్నం ఈ క్రింది విధంగా పరిణమించక అణువులో బ్రహ్మాండమణువని చూపు మాయా వినోద దశలక్షలుగనున్న తారకా గోళములు చెడకుండ గారడీ చేయువాడు పరమాణు గర్భస్థ బహు సూక్ష్మ కణములు మించుగా త్రిప్పి కీడించువాడు అవ్యక్తమగు శక్తి అతి సూక్ష్మముగా చేసి గురు పదార్థముల గన్పరచువాడు ద్రవ్యమున శక్తిలో ద్రవ్య ఫణి ఆకాశము కాలమున కాలం ఆకాశము ద్వైతం అద్వైతమందు అద్వైత సరళి ద్వైతమున చూపు మాయలవాడ ఔరా రచనలో కృతికర్త చిత్రమున చిత్రకారు కానరారు నిక్కముగా కాని నీవు సృష్టించిన విశ్వ అవయములను సర్వత్ర నీవే ప్రత్యక్షము
సార్వత్రిక ఆకర్షణ శక్తియే సడలిన నక్షత్ర సంఘర్షణ జనించు పరమాణు ఆత్మగర్భము చీల్చుగని వికావికలవుచు క్షణములో భిన్నమగుచు గ్రహ తారక పరిభ్రమణంబు లేకున్న కాలభావం విమృగ్యముగదు విద్యుదయస్కాంత వీచీ ప్రవాహం లేకున్న విశ్వమే లేకపో అను నీ శక్తి వర్ణించుకొని ఎప్పుడు నిన్నెలుగనించి ఊహించు నేర్పు లేక చల్లడిల్లునయ్యా నితాంతమేను శక్తివో ద్రవ్యవమో నీవు స్పందమో ఏదో గర్భాంతర స్థిత ఘనతర శక్తితో పట్టణంబుల గాల్చునెత్తి అడు తన నుండి నిర్నిమిత్తముగా శక్తులు చింది ఆత్మ విచ్ఛిన్నమౌనట్టి అడు జీవశక్తి గ్రహించి జీవానుకూటము లదనుగా గుర్తునంటి అడు రోగ నివారకు ఆరోగ్యప్రదములై అలను విక్షేపించునట్టి అణువు జడము జడమంతు నిష్ప్రయోజనమటంచు శక్తిరహితం మటంచు నిస్సారమను జడమతులు పలుకుదురు కాని సత్యమెదిగి విగ్రహారాధన కావింపుమయ్యా స్పందాలు సందోహ సముదాయమీ ద్రవ్యశిల అన్నతో విశ్వసింతువే వేగీకృతానుభులు వివేగ విడిపోవు స్థితినొక్కసారి వీక్షింతువే కణకణంబున ఒక్క కక్షలందు భ్రమి సూక్ష్మ కణంబుల జూతువే ఘోషిత కణములు ఆఘోషించి ఠవణించు ఘీంకార రవంబు ఆలకింతువే జడముల స్థావరంబులు శక్తి లేని వ్యర్థ శిథిల పదార్థములన్న వారికి మాటలు అణుమాత్రమైన నమ్మకమని విగ్రహారాధము గావింతుమయ్యా. దీనితో ఆధునిక విజ్ఞానంలో అన్ని రహస్యాలు గురించి మనం చెప్పుకున్నాం. మిగతా రేపు ఇంకొక దాని గురించి చూద్దాం.